మనకు వచ్చేసి మంగ్లీ గారి హస్తం ఉంది, మంగ్లీ గారి పేరు వాడుకున్నారని నిందితులు కూడా చెప్పడం జరిగింది. ఏదైతే సుబ్బారావు గారితో బయటికి రావడం జరిగింది, అడ్వకేట్ సుబ్బారావు గారితో బయటికి రావడం జరిగినప్పుడు మంగ్లీ గారి పేరు వాడుకొని మైక్రో ఫైనాన్స్ చేశారు, మాకు కూడా న్యాయం చేయండి అని చెప్పారు. మాకు విన్నది ఎవ్వరు చెప్పలేదండి, ఎవ్వరు చెప్పలేదు. ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా ఆ సుబ్బారావు స్టూడియో చుట్టూ తిరుగుతుండు. ఆయన ఒక లాయర్ ఉండి ఎక్కడ పోవాలి, న్యాయం కోసం పోలీస్ స్టేషన్ పోవాలి, లేకుంటే కోర్టులో పోవాలి, కోర్టులో కేసు కొట్లాడాలి. ఒకవేళ ప్రూఫ్ అయితే మంగ్లీని నిర్దోషిగా మంగ్లీని ఆ కోర్టు ద్వారా నిలబెట్టాలి. అంతేగాని ఈ రోజు నువ్వు స్టూడియోల చుట్టూ తిరుగుతున్నావు, ఎటువంటి ఆధారాలు కూడా లేవు. ఆ దొంగని పట్టుకొని పక్కన దొంగ ఎవరు, హేమకాంత్ రెడ్డి దొంగ. ఇప్పుడు సుమన్ టీవీ తర్వాత హేమకాంత్ రెడ్డి దొంగ అని ముందుగా ఎటువంటి ఆధారాలు లేకుండా ఒక వ్యక్తిని ఇట్లా మీరు బయటికి లాగేసి పారేసి ఈ రోజు పరువు మొత్తం పోయిన తర్వాత దొంగతోటి నువ్వు ఇంటర్వ్యూ తీసుకున్నావు, దొంగని సమర్థించినావు. నువ్వు ఈ రోజు మంగ్లీని బయటికి లాగిను, వాళ్ళ చెల్లెల్ని బయటికి లాగిరు, మీరు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని బయటికి లాగిరు. ఇది ఎవరు లాగారు సార్? ఇది ఎవరు వచ్చారు? ఇప్పుడు ఇన్ని రోజులు కేవలం గిరిజన జాతిలో పుట్టినందుకే ఆమె పాపం చేసింది. ఎక్కడ గిరిజన జాతిలో పుట్టడమే ఆమె పాపమా? ఈ రోజు మీరు కుల వివక్షతోటి బయటికి తీస్తారు కొంతమంది మీడియా.